చూడండి, పార్సల్లో ఈ అడ్రస్సే రాసుంది. నేనైతే కరెక్ట్గానే వచ్చాను. నేను చెప్తున్నాను కదా, ఈ పార్సిల్ ఇక్కడ ఆర్డర్ చేసి ఉండరు. ఇది మంచి వాళ్ళుండే ఇల్లు. ఇలాంటి పుస్తకాలు ఇక్కడ ఆర్డర్ చేస్తారా? ఇది తీసుకుని వెళ్ళిపా. అరే, ఇంట్లో ఎవరైనా ఆర్డర్ చేశారేమో ఒకసారి కనుక్కోండి. ఒక్క నిమిషం ఇవ్వండి, నా దగ్గర ఇవ్వండి. ఎక్కడ సైన్ చేయాలి చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. ఏంటి నువ్వు? ఒకవేళ సమీర్ ఆర్డర్ చేశాడో ఏంటో, వాడితో ఏం చెప్పొద్దు, లేదంటే సిగ్గుపడతాడు. అలాగే మేడం. ఇదిగో కాస్త సమీర్కి కాల్ చేయి. ఎంతసేపు అయింది ఇంకా రాలేదు. సరే మేడం. అమ్మా, చూడు నాతో పాటు ఎవరొచ్చారు? హలో ఆంటీ. హలో. సమీర్ ఇతను వీడు ఆకాష్. మేము స్కూల్లో కలిసి చదువుకున్నాక మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? ఆకాష్. ఆకాష్ అవస్థి. ఓ మై గాడ్, నువ్వెంత ఎదిగిపోయావో. కానీ ఆంటీ, మీరింకా అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. కూర్చోండి. ఆ, నీ ఫ్యామిలీ ఆగ్రాకి షిఫ్ట్ అయింది కదా, మరి నువ్వు మాత్రం ఎలా? అంటే మేమిప్పటికే అక్కడే ఉన్నాం. అయితే నాకు అక్కడ ఉద్యోగం దొరకలేదు. తనే క్లబ్కి బౌన్సర్స్ కావాలని చెప్పాడు. అందుకే వచ్చాను. తనే క్లబ్లో నాకు జాబ్ ఇప్పించాడు. థ్యాంక్ యూ మిత్రమా. ఫార్మాలిటీస్ అన్నీ వద్దురా, ముందు టిఫిన్ చేద్దాం, ఆకలేస్తుంది. ఆ, అది సరే గాని ఆకాష్, ఇక్కడ నువ్వు ఎక్కడుంటున్నావు? ఓ అదే ఆంటీ, ఇప్పుడు నేను ప్రస్తుతానికి జేపీ గెస్ట్ హౌస్లో ఉన్నాను. పీజీ కోసం వెతుకుతున్నాను. పీజీ? ఆశ్చర్యంగా ఉంది. బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఉంటూ నువ్వు గెస్ట్ హౌస్లో ఉంటావేంటి? ఏంటి సమీర్? యూర్ రైట్ మామ్, నువ్వు ఇక్కడే ఉండరా. అరే వద్దొద్దు సమీర్, ఇంకా ఆంటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇట్స్ ఓకే. కానీ మేము ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నాం. ముందు బ్రేక్ఫాస్ట్ చేసి సామాన్లన్నీ పట్టుకొచ్చాయి. థ్యాంక్ యూ. హే, ఇది కూడా నీ ఇల్లాగనే. ఆకాష్, వెల్కమ్. నీకోసం ఒక రూమ్ పైన రెడీ చేసి పెట్టాను. సమీర్, ఆకాష్కి రూమ్ చూపించు. నీ ఇల్లులాగా నువ్వు ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మామ్, సమీర్, అది ఆకాష్కి ఏమైనా అవసరం ఉందో అని అడిగి వెళదామని నేను ఇక్కడికి. అబ్బాయి, నాకేం వద్దంటీ. ఒకవేళ అవసరమైతే నేనే మీకు చెప్తాను.
మామ్ హా? నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, నీకేమైనా కావాలా? వద్దు సమీర్, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఏం అక్కర్లేదు. అరే, భయపడకు. మీరా? హా, నేనే వచ్చాను. యాక్చువల్లీ అది నాకు నీ నుంచి చిన్న హెల్ప్ కావాలి. ప్లీజ్, సిగ్గుపడతావెందుకు? కమాన్ వెయ్. అలాగే. తమ్ముడు టిఫిన్ రెడీగానే ఉంది. సరే, వస్తాడు. నువ్వు అని రెడీ చేయి, వెళ్ళు. సమీర్, ఇదిగో. ఇంకా రోజు ఎలా ఉంది? సూపర్. ఏంటి జిల్లు అక్క, ఈ రోజు కూడా ఇదేనా? రోజు ఒకే టిఫిన్. రేపు పరాటా చెయ్యి. సరే బాబు. ఆకాష్, మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మనం ఇవాళ త్వరగా వెళ్ళాలట. బాగా పెద్ద పార్టీ అంట. పార్టీ? మాస్ థీమ్ పార్టీ. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ రీమా కూడా ఉంటుంది. రా, నీకు ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తా. ఇద్దరం డబుల్ డేటింగ్ చేద్దాం. ఆకాష్ అండ్ సమీర్ సొఫిస్టికేటెడ్ పీపుల్ వచ్చారు. వాళ్ళు తాగితే వాళ్ళనే మర్చిపోతారు. సరేనా? నువ్వు సెంటర్ స్టేజ్ని చూసుకో. అండ్ సమీర్, గెట్ నెంబర్ 1 ఫాస్ట్.
హాయ్ హ్యాండ్సమ్, నువ్వు నాతో కలిసి డ్రింక్ చేయవా? మీలాంటి అందమైన అమ్మాయి అడిగితే కాదని ఎవరు చెప్తారు? బట్ ఐ ఆన్ డ్యూటీ. రియలీ? సారీ సారీ ఆంటీ. వాట్? చూసావా నన్ను? నేను ఆంటీలా ఉన్నానా నీకు? ఆంటీలా ఉన్నానా? ఆంటీని ఆంటీ అని పిలవకుండా ఇంకేం ఈ పిలుస్తారు? షార్ట్ డ్రెస్ వేసుకోగానే నువ్వు పెద్ద అందగత్తివా? అమ్మలాగా ఉన్నావు నువ్వు. నన్ను ఆంటీ అని అంటున్నావు? ఎవరిని ఈవిని ఇక్కడ తీసుకొచ్చారో దయచేసి ఆవిని తీసుకువెళ్ళండి. నువ్వు అన్నావే. అరే ప్లీజ్ ప్లీజ్ కొంచెం శాంతించండి. అరే మీరు ప్లీజ్ వెళ్ళండి. చూసావా ఎంత పొగరుగా ఉందో? నువ్వే పొగరు పట్టిన దానివి. ఏంటే చూస్తున్నావు? సమీర్. ముందు నువ్వు నిన్ను చూసుకో ఎలా ఉన్నావు. Excuse me, అరే, please, ఆ? please, please. ఎంత ఆగండి ఆగండి. నేను చెప్పా. నువ్వా? సమీర్, చూడండి, నేను ఆవిడ తరపున మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. ఇలాంటి ప్లీజ్ నాతో పాటు రా. ముసలివాడిని లోపలికి యువతలకి రా. సమీర్, అమ్మా నీకేమన్నా పిచ్చెక్కిందా? అవును, అసలు ఏం డ్రెస్ ఇది? ఏం మేకప్ అమ్మా ఇది? ఓ అదంతా ఏమీ లేదులే. ఆ క్లబ్ లో ఎలా పనిచేస్తాను అని అమ్మా, చూడాలనుకున్నాను అంతే. ఇది నైట్ క్లబ్, యంగ్ క్రౌడ్ వస్తారు, నీలాంటి వాళ్ళు కాదు. అయినా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చి ఇక్కడ గొడవ పడతావేంటి? ఆ పొగరబోతు పిల్ల నన్ను ఆంటీ అని పిలిచింది. ఆంటీ అనకుండా ఇంకా ఏమనాలి నిన్ను? నేను నీ అమ్మని సరే, కానీ లోకల్ అందరికీ నేను ఆంటీ ఏమి అవను అమ్మా, కదా. నా దగ్గర నీతో మాట్లాడడానికి అంత టైం ఏమీ లేదు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ముందు డ్రెస్ మార్చుకో. ఓకే వెళ్ళు, ఓకే, వెళ్ళు. సరే సరే ఫైన్. ఛ! ఆకాష్ నువ్వే చెప్పు, నేను ఆంటీలా ఉన్నానా? అవును అలాగే ఉన్నావు. కానీ నాకు ఆంటీస్ అంటే చాలా ఇష్టం. ఆకాష్, ఆకాష్, యోవేంద్ర, ఒరే నీ షేవింగ్ కిట్ ఇవ్వరా, నాది పాడైపోయింది. అది షేవింగ్ క్రీమ్ ఎక్స్పైర్ అయిపోయింది, నేను విసిరేసాను. ఓ అలాగా, సర్లే నేను కొత్తది కొనుక్కుంటాను. ఓకే. ఓకేరా. హే, ముందు నువ్వు బయటికి వెళ్ళు. అరే వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. అరే వెళ్ళు ప్లీజ్. అరే ఏంటి అరే నువ్వు? వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు 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 వెళ్ళు. మామ్, ఇవాళ రీమా బర్త్డే.
ఆ, నేనేమనుకుంటున్నానంటే లాంగ్ డ్రైవ్ వెళ్దామని. వావ్, వెళ్ళరా. ఈ ఏజ్ లోనే నువ్వు ఎంజాయ్ చేయగలవు. వెళ్ళు, లాంగ్ డ్రైవ్ వెళ్ళు, ఎంజాయ్ చేయి, జాలీగా ఉండు. థ్యాంక్ యూ మామ్. ఆకాష్, నువ్వు ఇవాళ రాత్రికి ఇంట్లోనే ఉండు, మా అమ్మనే చూసుకో. అఫ్ కోర్స్. జిలో, ఆ మేడం. నీ మామయ్య ఇంటికి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నావుగా. అవును మేడం. నువ్వు ఒక పని చెయ్యి, ఈ రోజు నువ్వు సెలవు తీసుకో. మేడం ఈ రోజు కుదరదు, నేను రేపు వెళ్తాను, బస్సు దొరకదు అందుకని. నువ్వెందుకు బస్సులో వెళ్ళాలి? టాక్సీలో వెళ్ళు, టాక్సీ డబ్బులు నేనిస్తాను. ఇది ఉంచుకో. అరే ఉంచుకో, బంధువుల్ని కలవడం మంచిది. సరే, బయలుదేరు. థ్యాంక్ యూ మేడం. నా ప్రాణాలు తీస్తావా ఆంటీ? బావున్నా. ఈ వయసులో కూడా నువ్వు కత్తిలా ఉన్నావు తెలుసా? హా? ఎందుకంటే నేను ఒక వైన్ లాగా. వైన్ ఎన్ని రోజులు ఉంచుకుంటే మత్తు ఎక్కువ అవుతుందంట. కొంతమందిని చూస్తే కొన్ని ఫీలింగ్స్ వస్తాయి, ఆ ఫీలింగ్స్ మిమ్మల్ని చూస్తే వస్తున్నాయి. ఓ మేడం, ఎంత లేటుగా వచ్చావో చూసావా? పనులన్నీ అలాగే ఉన్నాయి, అంటులు కూడా కడగలేదు, వంట చేయలేదు, కానీ రాణిలా నిదానంగా వస్తున్నావు. హా, పని చాలానే ఉంది, కానీ ఈ రోజు నాకు పని చేసే మూడ్ లేదు. చెప్పాలంటే నాకు ఏ రోజు మూడ్ లేదు. నేను జీతం కోసమే పని చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఒక పని చేయండి. అన్ని పనులు మీరు చేయండి. నాకు జీతం మాత్రం ఇవ్వండి, అది కూడా కాస్త ఎక్కువ ఇవ్వండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఇవాళ? లే, పైకి లే. మావయ్య ఇంట్లో ఏం తిన్నావేమిటి ఇలా నడుచుకుంటున్నావు? లే, పంచుడు, వెళ్ళు. చెప్పాలంటే మావయ్య ఇంటికి నేను వెళ్ళలేదు. మీరు ఆకాష్ కలిసి ఉన్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఇంట్లోనా? అంటే నేను నిన్ను చూడనే లేదే. నేను దాక్కున్నాను మేడం. నేను కాని దాక్కుని ఉండకపోతే ఈ వీడియో తీసేదాని కాదు. ఇంకా డబ్బుల కోసం మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయలేను. 4 లక్షల రూపాయలు మేడం, అది ఒక వారంలో. 4 లక్షలా? 4 లక్షలు? బేరం ఆడకూడదు మేడం, డబ్బులకి రెడీ చేసుకోండి. 10 ఏళ్లుగా నేను మీకు టిఫిన్ చేసిస్తున్నాను, కానీ మీరు నాకు చేసి తీసుకురండి.